ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి, ఎన్నో సంస్కృతులున్నాయి. కానీ రెండు వేర్వేరు నదులు కలిసి ఒకే ప్రవాహంగా మారినట్టు రెండు భిన్నమైన మతాలు, ఆచారాలు కలిసి ఒకే జీవన విధానంగా మారిన అద్భుతం కేవలం మన భారతదేశంలోనే కనిపిస్తుంది. ఒకవైపు ఆలయ గంటల సవ్వడి, మరోవైపు మసీదు నుండి వినిపించే పవిత్రమైన అజాన్. ఈ రెండు శబ్దాలు వేర్వేరు కావచ్చు, కానీ ఆ రెండింటినీ భక్తితో వినే భారతీయుడి హృదయం మాత్రం ఒక్కటే. దీనినే చరిత్రకారులు, మేధావులు ఒక అందమైన పేరుతో పిలుస్తారు. అదే గంగా జముని తహజీబ్. అసలు ఏమిటి సంస్కృతి? కొన్ని వందల ఏళ్ల క్రితం గంగా యమున నదులు సాక్షిగా మొదలైన ఈ అనుబంధం నేటికి మన రక్తంలో, మన పండుగలో, మనం పంచుకునే ఇఫ్తార్ విందుల్లో ఎలా సజీవంగా ఉంది? అసలు ఈ పదం వెనుక ఉన్న అసలైన అర్థం ఏమిటి? వాచ్ దిస్ స్టోరీ. రెండు నదులు, రెండు మతాలు, ఒకే సంస్కృతి. హిందూ ముస్లింల శతాబ్దాల బంధానికి ప్రతిరూపం. వందల ఏళ్ల ఐక్యత వెనుక ఉన్న రహస్యమేంటి? సాయంత్రం ఆకాశం మెల్లగా తన రంగులను మార్చుకుంటూ చీకటి కౌగిలిలోకి జారిపోతున్న వేళ లోకమంతా ఒక అద్భుతమైన నిశ్శబ్దంలో మునిగిపోతుంది. ఆకాశంలో ఆ వెండి వెన్నెల కురిపించే నెలవంక కోసం కోట్లాది కళ్ళు ఎదురు చూస్తున్న ఆ క్షణం. గాలిలో ఒక తెలియని పవిత్రత, ఒక అద్భుతమైన ప్రశాంతత ఆవహిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఓ చిన్న వీధి చివర వెలుగులు జిఘేల్మంటుంటాయి. ఇంటి ముందు దీపాలు వెలిగిస్తున్న మృదువైన చేతులే కొద్దిసేపటిగా ఇఫ్తారు విందు కోసం మధురమైన ఖర్జూరాలను పంచుతుంటాయి. ఒకవైపు నుంచి ఆలయంలోని ఘంటానాదం ఓంకారమై వినిపిస్తుంటే, అదే గాలిలో మరోవైపు నుండి మసీదు అజాన్ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిధ్వనిస్తుంది. ఆ శబ్దాలు వేరైనా, ఆ పిలుపులు వేరైనా, వాటి వెనుక ఉన్న ఆరాధన, ఆ అనుభూతి మాత్రం ఒక్కటే. ఇది కేవలం ఒక్క దృశ్యం మాత్రమే కాదు. ఇది శతాబ్దాల కాలంగా ఈ భరత భూమి తన గుండెల్లో దాచుకున్న గొప్ప సంస్కృతి. భారతదేశమంటే కేవలం మ్యాపులో కనిపించే సరిహద్దులు కావు. ఇక్కడ ప్రవహించే నదులు కేవలం నీటి ప్రవాహాలు కావు. శతాబ్దాల క్రితమే ఈ పవిత్ర భూమిపై గంగా, యమున నదుల వలె రెండు గొప్ప సంస్కృతులు కలిసిపోయాయి. అందుకే ఇక్కడ పూజ చేసే చేతులే ఆపదలో ఉన్నవారికి దానం చేసే హస్తాలయ్యాయి. ఉపవాసం ఉండి క్రమశిక్షణను పాటించే మనస్సులే ఇతరుల ఆకలిని తీర్చే కరుణా హృదయాలయ్యాయి. కేవలం ఒక మతానికి సంబంధించిన ఆచారాలు మాత్రమే కావు. అవి మనుష్యుల మధ్య ఉండే ప్రేమకు, ఆత్మీయతకు, ఐక్యతకు సజీవ సాక్ష్యాలు. ఈ గొప్ప జీవన విధానాన్నే మనం గంగా జమున తహజీబ్ అని పిలుచుకుంటాం. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఈ సంస్కృతి ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో ఒక వసంతంలా వికసిస్తుంది. గంగా జముని తహజీబ్. ఈ పదం వినడానికి ఎంత వినసొంపుగా ఉంటుందో, దీని వెనుక ఉన్న అర్థం అంతకంటే లోతైనది. దీని మూలాలను వెతకడం అంటే మన దేశ చరిత్ర పుటల్ని వెనక్కి తిరగేయడమే. భౌగోళికంగా చూస్తే గంగా యమున నదుల మధ్య ఉన్న సారవంతమైన ఉత్తర భారత ప్రాంతాన్ని గంగా జమున మైదానంగా పిలుస్తారు. ఇక తహజీబ్ అనే పదానికొస్తే ఇది అరబిక్ భాష నుండి ఉద్భవించింది. దీని అర్థం కేవలం పద్ధతి అని మాత్రమే కాదు, ఒక ఉన్నతమైన సంస్కారం, ఒక క్రమబద్ధమైన జీవన విధానం, మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ విలువలు అని అర్థం. ఈ రెండు పదాలు కలిసినప్పుడు అది ఒక గొప్ప సామాజిక విప్లవంగా మారింది. అంటే రెండు వేర్వేరు సంప్రదాయాలు, భిన్నమైన నమ్మకాలు ఉన్నప్పటికీ ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి ఆచారాలలో మరొకరు భాగస్వాములవుతూ కలిసి జీవించే ఒక విశిష్టమైన జీవన శైలి ఇది. ఈ సంస్కృతికి పునాదులు ఈ రోజు నిన్న పడినవి కావు. సుమారు 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల కాలంలోనే ఈ ప్రక్రియ మొదలైంది. మధ్య ఆసియా నుండి వచ్చిన కొత్త సంస్కృతులు ఇక్కడి స్థానిక హిందూ సంప్రదాయాలతో ముఖాముఖి కలిసే. ప్రారంభంలో ఇవి రెండు వేర్వేరు ధారలుగా ఉన్నప్పటికీ కాలక్రమేణా ఒకదాని ప్రభావం మరొక దాని మీద పడటం ప్రారంభమైంది. ఇది ఏ ఒక్క రాజు నిర్ణయమో లేదా ఒక్క రోజులో జరిగిన మార్పో కాదు. తరతరాలుగా ప్రజలు ఒకరి పక్కన ఒకరు జీవిస్తూ, ఒకరి కష్ట సుఖాలను మరొకరు పంచుకుంటూ పెంచుకున్న అనుబంధం ఇదే. ఈ సామాజిక మార్పుకు ప్రధాన కారణం అప్పట్లో వచ్చిన భక్తి, సూఫీ ఉద్యమాలు. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి, నిజాముద్దీన్ ఔలియా వంటి సూఫీ సంతులు ప్రేమ, సమానత్వం, సహనం గురించి బోధించారు. వారు దేవుణ్ణి చేరుకోవడానికి ప్రేమ ఒక్కటే మార్గమని చెప్పారు. అదే సమయంలో భక్తి ఉద్యమకారులు కూడా దేవుని ముందు కులమతాల విచక్షణ లేదని, అందరూ ఒక్కటేనని చాటి చెప్పారు. ఈ రెండు భిన్న మార్గాల లక్ష్యం ఒక్కటే కావడంతో ప్రజల మధ్య గోడలు కూలిపోయి
ఐక్యత అనే వంతెన నిర్మితమైంది. ముఖ్యంగా 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్య కాలంలో, అందున అక్బర్ చక్రవర్తి పాలనలో ఈ సంస్కృతి మరింతగా వేళ్లూనుకుంది. అక్బర్ ప్రవేశపెట్టిన దీన్-ఇ-ఇలాహీ వంటి భావనలు భిన్న మతాల మధ్య చర్చలకు, అవగాహనకు దారితీశాయి. ఇది కేవలం రాజదర్బార్లకే పరిమితం కాలేదు, సాధారణ ప్రజల వంటింట్లోకి కూడా చేరింది. మనం ఈరోజు ఎంతో ఇష్టంగా తినే బిర్యానీ, కబాబుల నుండి సంగీతంలోని ఖవ్వాలీలు, భజనల వరకు ప్రతి చోట ఈ కలయిక కనిపిస్తుంది. నిర్మాణ రంగంలో చూసినా తాజ్మహల్ వంటి అద్భుత కట్టడాలలో భారతీయ శిల్పకళా రీతులు, పర్షియన్ డిజైన్లు పెనవేసుకుపోయి ఉండడం గమనించొచ్చు. ఆ తర్వాత 18, 19 శతాబ్దాలలో లక్నో నగరం ఈ గంగా జముని తహజీబ్ కు ప్రధాన కేంద్రంగా మారింది. అక్కడ నవాబులు హిందూ పండుగలను వైభవంగా జరిపించేవారు. అలాగే హిందూ పండితులు ఉర్దూ, పర్షియన్ భాషల్లో ప్రావీణ్యాన్ని సంపాదించేవారు. ఈ సంస్కృతి మనకు అందించిన మరో గొప్ప వరం ఉర్దూ భాష. హిందీ, పర్షియన్ భాషల కలయికతో పుట్టిన ఉర్దూ మన దేశపు ఐక్యతకు ఒక గొప్ప చిహ్నం. ఒకే వాక్యంలో సంస్కృత మూలాలున్న పదాలు, అరబిక్ లేదా పర్షియన్ పదాలు ఎంత సహజంగా కలిసిపోతాయో మన సమాజంలో మనుషులు కూడా అలాగే కలిసిపోయారు. ఒకరి ఇంటి పండుగకు మరొకరు పిండి వంటలు పంపడం, ఒకరి శుభకార్యాల్లో మరొకరు ముందుండి నడిపించడం ఇక్కడ సర్వసాధారణం. 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య సమరాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే అక్కడ మతం కంటే మాతృభూమిని రక్షించుకోవాలనే తపనే ఎక్కువగా కనిపించింది. మౌలవీలు, పండితులు, సాధారణ సైనికులు అందరూ కలిసి బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా ప్రాణత్యాగం చేశారు. అప్పుడు మొదలైన ఆ ఐక్యత తర్వాత మహాత్మాగాంధీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్ర్య ఉద్యమంలో దేశాన్ని కలిపి ఉంచే ఒక మహాశక్తిగా మారింది. గంగా జముని తహజీబ్ అంటే కేవలం చరిత్రలో చదువుకునే పాఠం కాదు. అది నేటికి మన ఊపిరిలో, మన రక్తంలో ప్రవహిస్తోంది. నేటి ఆధునిక కాలంలో కూడా మనం రమజాన్ మాసాన్ని చూస్తే ఇది స్పష్టమవుతుంది. రోజంతా కఠినమైన ఉపవాసం ఉన్న ముస్లిం సోదరుల కోసం వారి హిందూ మిత్రులు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం మనం చూస్తూనే ఉంటాం. అలాగే దీపావళి వేళ టపాసుల వెలుగుల్లో, సంక్రాంతి ముగ్గుల సంబరాల్లో అందరూ భాగస్వాములవుతారు. భిన్నత్వంలో ఏకత్వం అనే మాటను ప్రపంచానికి చాటి చెప్పి గొప్ప నిదర్శనం మన భారతదేశం. ఒకరి ప్రార్థనా పద్ధతిని మరొకరు గౌరవించడం, ఒకరి విశ్వాసాన్ని మరొకరు కించపరచకుండా ఉండడమే నిజమైన సంస్కారం. మొత్తంగా చెప్పాలంటే గంగా, యమునా నదులు ఎలాగైతే ప్రయాణించి చివరకు ప్రయాగ వద్ద కలిసిపోయి అభేద్యమైన సంగమంగా మారుతాయో, మన దేశంలోని భిన్న సంస్కృతులు కూడా అలాగే కలిసిపోయాయి. ఈ నేల నేర్పిన పాఠం ఒక్కటే: మతం ఏదైనా, మార్గం ఏదైనా చేరాల్సిన గమ్యం మానవత్వమే. ఈ గంగా జముని తహజీబ్ అనేది మన పూర్వీకులు మనకు అందించిన ఒక అమూల్యమైన వారసత్వం. దీనిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉంది. ద్వేషం ఉన్న చోట ప్రేమను, విభజన ఉన్న చోట ఐక్యతను నింపడమే ఈ తహజీబ్ యొక్క అసలైన ఉద్దేశ్యం. మన దేశపు మట్టిలో ఉన్న ఈ సువాసన, మన మనసుల మధ్య ఉన్న ఈ అనుబంధం ఎప్పటికీ ఇలాగే పచ్చగా ఉండాలి. ఇదే భారతదేశం యొక్క అసలైన ఆత్మ. ఇదే మన గంగా జముని తహజీబ్.